హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఈరోజు మనమైతే వైజాగ్ అయితే వచ్చినాం ఫ్రెండ్స్. వైజాగ్లో అయితే కొన్ని ప్రదేశాలు చూద్దామని వచ్చాము. దాంట్లో ఒకటి టెనేటి పార్క్. ఆ పార్క్లో అయితే బీచ్ చాలా అంటే చాలా బాగుంది. బీచ్ చూద్దామని వచ్చాము. పార్క్ అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, లాన్ అయితే ఫొటోస్ తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా వచ్చి ఫొటోస్ తీసుకోవచ్చు. మీ గ్యాంగ్లో ఎవరైనా ఫొటోస్ తీసుకుంటే ఫోటో లవర్స్ అయితే ఉంటే కంపల్సరీగా అయితే ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలి. అంత బాగుంది ఇక్కడ టెనేటి పార్క్లో. ఎదరే బీచ్ ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఇక్కడ వచ్చి ట్రైన్ నుంచి దిగి టెనేటి పార్క్ అయితే ఫస్ట్ వచ్చాము. వచ్చి ఫుడ్ అయితే తినేసాం ఫ్రెండ్స్. ఫుడ్ తినేసిన వెంటనే మనం బీచ్లోకి అయితే దిగేసాం. మన గురించి తెలిసిందే కదా, ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్తాము. బీచ్ దగ్గరికి వెళ్ళి కొన్ని రీల్స్ అయితే తీసాము. రీల్స్ కూడా ఉంటాయి కొన్ని. అదిగోండి ఫ్రెండ్స్, కొంచెం ఎదరికైతే వెళ్దాం మనం కూడా. ఎదరికి వెళ్ళి అయితే వ్యూ అయితే మీకు చూపెడతాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇలాంటి బీచ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లు అయింది నాకు. అంత బాగుంది. బీచ్ కూడా బ్లూ కలర్లో సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. ఆ రాయల్ మధ్యలో రీల్స్ కూడా చాలా రీల్స్ తీసుకునే వాళ్ళు ఉంటే కనుక ఇక్కడికి వచ్చి కన్ఫామ్ రీల్స్ తీసుకుని వెళ్తారు. అంత బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ ఆల్సో అక్కడే ఒక పెద్ద షిప్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ షిప్ కూడా బాగుంది. అక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాను, కొన్ని రీల్స్ కూడా చేశాను. అలాగే చుట్టూరు ట్రీస్తో నేచర్తో సూపర్ అంటే సూపర్ ఉంది మొత్తం. మీరు కూడా కన్ఫర్మ్ విజిట్ చేయాల్సిన ప్లేస్ వైజాగ్లో ఇది టెనేటి పార్క్. దాంట్లో షిప్ కూడా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. లాన్కి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ లాన్కి ఎంట్రీ లేదంట, అందుకే లాన్కి అయితే వెళ్ళకపోయాము. అండ్ ఆల్సో ఆ బీచ్ దగ్గర అసలు క్రౌడ్ కూడా లేరు ఫ్రెండ్స్. ఫొటోస్ కూడా మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. క్రౌడ్ అసలు ఎక్కడ ఎక్కువ మంది లేరు, తక్కువ మంది ఉన్నారు. ఐ థింక్ మేము వెళ్ళినప్పుడు అయితే 10 మెంబర్స్ అయితే ఉన్నట్టున్నారు అక్కడ. చలో ఫ్రెండ్స్, ఇంకా మనం అయితే ఆ బీచ్ లోనికి అయితే వెళ్ళి ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేద్దాం. అదిగోండి మీరు చూస్తున్నట్టయితే ఆ బీచ్లోనైతే వాటర్ ఎంత ప్యూర్గా అంత ప్యూర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫొటోస్ కూడా తీసుకోవడం చాలా బాగుంది. అక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, రాళ్ళు మధ్యలో ఉండి భలే ఉంది. ఆ వాటర్ చూసారు కదా ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అక్కడ దావతేస్తే కనుక ఆ వాటర్ తాగిచ్చి అంత ప్యూర్గా ఉన్నాయి. అలాగే అక్కడ ఎవరు స్నానం కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ లోనికి లాగేసుకుంటుందంట బీచ్. మనం కొంచెం ఎదరికైతే వెళ్ళకుండా కొంచెం ఒడ్డు దగ్గర ఉండి మన కాళ్ళు అయితే తడుపుకొని రీల్స్ కూడా చేసుకున్నాము. లాన్కి అయితే వెళ్తే మనం లాన్కి లాగేసుకుంటుందంట, అందుకే లాన్కి అయితే మనం వెళ్ళలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, టెనేటి పార్క్ అయితే ఎంత బాగుంది. మీరు కూడా వచ్చి టెనేటి పార్క్లో ఉన్న వ్యూని ఎంజాయ్ చేయండి. ఇంకా టెనేటి పార్క్కి బాయ్ చెప్పుకుంటూ దాని ఎదురున్న కైలాసగిరికి అయితే వెళ్ళబోతున్నాం. కైలాసగిరి వీడియో అయితే పార్ట్ 2లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇది పార్ట్ 1 వీడియో. కైలాసగిరి వీడియో పార్ట్ 2లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చినట్టు ఉంటుంది. నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే కామెంట్లో పార్ట్ 2 అని కామెంట్ చేస్తే పార్ట్ 2 కైలాసగిరి వీడియో అయితే నేను మీకు అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో.